సముద్ర ఉత్పత్తుల్లో ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉన్నాం. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచుతామన్న చంద్రబాబు. ఈ నెల 7న ఉప్పల్ భగాయత్లో సీఎం రేవంత్ పర్యటన. మల్కాజ్గిరి కార్పొరేషన్ భవనానికి భూమి పూజ చేయనున్న సీఎం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తాం. పాలమూరుకు నష్టం జరగనివ్వనన్న సీఎం రేవంత్ రెడ్డి. రష్యాలో ట్రాన్స్మస్ హోల్డింగ్ ప్రతినిధులతో లోకేష్ సమావేశం. శ్రీ సిటీలో రైలు విడిభాగాల అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటూ విజ్ఞప్తి. బీఆర్ఎస్ హయాంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. బీఆర్ఎస్ పదే పదే అబద్ధాలు చెబుతోందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరీంనగర్లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. డీర్ పార్క్లో మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్. రైతుల అవసరాలకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తాం. కోహెడలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన. ఈ నిర్ణయం సామాన్యుల సొంతింటి కల దూరం చేస్తోంది. భూ మార్కెట్ విలువల పెంపుపై రామచంద్రరావు ఫైర్. సింగరేణిలో భారీ కుంభకోణంపై విచారణ చేపట్టాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ. కేటీఆర్పై దుష్ప్రచారాన్ని ఆపాలి. సీఎం రేవంత్ పై ఎమ్మెల్సీ దాశోజు శ్రవణ్ ఫైర్. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం డ్రామాలాడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్. అన్నమలై పార్టీని విడ్డం దురదృష్టకరం. అలాంటి నేతలు వెళ్తే పార్టీకే నష్టమన్న రాజాసింగ్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వెంకటాపూర్లో తాగునీటి కష్టాలు. ప్రభుత్వాలు మారినా తమ పరిస్థితి మారడం లేదని ఆవేదన. రేపు సిట్ విచారణకు ఎంపీ చామల కిరణ్. గతంలో ఫోన్ ట్యాపింగ్ అయినట్టుగా గుర్తింపు. అమీర్పేట్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్. నిబంధనలు పాటించని వారిపై చర్యలుంటాయని రంగనాథ్ హెచ్చరిక. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. తెలంగాణ భూభాగంలోని మంజీరా నది నుండి ఇసుక అక్రమ రవాణా. ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి బెదిరింపులు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా రావాలని సవాల్. హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసులు దాడులు. ఒక్కసారి 500 మంది పోలీసులతో తనిఖీలు. చట్టసభల్లో 50% రిజర్వేషన్లపై ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు. జూలై చివరి వారంలో ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించినట్టుగా ప్రకటన. నెల్లూరులో పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అస్సోం రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ. కొత్తగా 12 మంది ఎమ్మెల్యేలకు చోటు. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా క్లారిటీ. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామనేది నిజమేనని వెల్లడి. గుజరాత్లోని హజీరాలో ప్రధాని మోదీ పర్యటన. స్వదేశీ రక్షణ తయారీపై ప్రత్యేక సమీక్ష. అమెరికాపై అధిక సుంకాలతో ఏళ్ల తరబడి లబ్ధి పొందింది. భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు. స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 116, నిఫ్టీ 49 పాయింట్ల నష్టం.